నిన్న చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు రైతన్నని ఆగం చేసినాయి. ఉన్నపలంగా ఉరిమిన వాన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేలలో నేల కొరిగిన మొక్కజొన్న పైరట పాపం. రైతు బాధ చూడండి. ఉమ్మడి కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం, మామిడి పలు పంటల ధ్వంసం, నిజామాబాద్లో తడిసిన పసుపు దిగుబడులు. గ్రామ సభల్లో ఇవి డిస్కస్ చేయాలా. మీ 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 దగ్గర అకాల వర్షం పడ్డదా, ఎంత నష్టం జరిగింది, నష్టపోయిన రైతులు ఎవరైనా ఉంటే రండి అని చెప్పాలా. దీనికి గ్రామ సభ కావాలి. ఇప్పుడు చూడండి, ఇంత నష్టపోయే రైతులు ఈ అకాల వర్షాలతో ఒక్క రివ్యూ ఉందా? వ్యవసాయ శాఖ మంత్రి ఏడున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి అట పొంగులేటిని కొడుతందుకు హరీష్ రావుతో కలిసి పనిచేస్తున్నాడు. ఎక్కడ వార్త చూసిన మొన్నదాకనట వెలుగుమట్లలో తుమ్మల నాగేశ్వరరావుని ఇరికియడానికి పొంగులేటి పనిచేసిండట. ఇప్పుడు నన్ను ఇరికిస్తామని ఆయన ఇరికిస్తుండట. అంత ఉత్తదే, ఇద్దరు ఒకటే. వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద డిస్కస్ చేయాలి కదా, దీని మీద రివ్యూ పెట్టాలి కదా. అకాల వర్షాలు, మీరు పంటల బీమా పథకం తీసుకొస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టినారు. ఈ పంటల బీమా పథకం ఏమైంది? కేంద్రం అంటది మేము ఫసల్ బీమా యోజన పథకం పెట్టినాం, దాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకుంటలేరు అంటది. అది అంతగా బాగాలేదని 2018లో కేసీఆర్ దాని నుంచి బయటకు వచ్చిండు. అరే ఏదో ఉన్నది దాన్నైనా అమలు చేయొచ్చు కదా. కొన్ని రాష్ట్రాలు దానికి ఇంకా కొంత యాడ్ చేసి ఇంకొక బలమైన పథకాన్ని తయారు చేసి వాళ్ళు అక్కడ ఇస్తున్నారు. మీరు రైతు భరోసాలు లేకపోతే ఇంకోటి ఇవి కాదు చేయాల్సింది. రైతు పంటల బీమా పథకం పెట్టాలా, బోనస్లు ఇవ్వాలా, మద్దతు ధర ఇవ్వాలా. ఇంత అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతుకి కనీసం ఆ పెట్టుబడి పైసలైనా వస్తే కొంత ఊపిరి పీల్చుకోగలుగుతాడు. మీరు ఇవ్వగలిగితే ఆ పంటల బీమా పథకం ద్వారా ఎందుకు చేయలేకపోతున్నారు? 2.5 సంవత్సరాలు అయింది దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారా? ఎందుకు సాధ్యం కాదు ఇది? మొత్తం రాష్ట్రమంతా ప్రజలందరికీ జీవిత బీమా పథకం తీసుకొస్తున్నాం, దాన్ని గ్రామ సభల్లో చదవండి అని బట్టి విక్రమార్క చెప్తున్నాడు కదా, గ్రామ ప్రజలందరికీ తెలపండి అని. మరి పంటల బీమా పథకం ఎందుకు తీసుకొస్తలేవు? రైతుకు కావాల్సింది ఇదే కదా. దీనివల్ల ఏమవుతుంది? రైతు పెట్టుబడి మళ్ళీ తిరిగి రాక, పెట్టుబడి కోల్పోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అన్నదాతలకు తీరని నష్టం మిగిల్చినాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక చూడండి, కోరుట్ల మండలం యూసుఫ్ నగర్లో నేలరాలిన మామిడికాయలు, నాగులపేటలో గోడ కూలడంతో దెబ్బతిన్న కారు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తడిసిపోయిన పసుపు కుప్పలు. చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషను. ఇవాళ రేపు ఎల్లుండి కూడా వడగండ్ల వానలు పడే అవకాశం ఉందట. 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇదొక వైపు ఉంటే ఎండలు దంచుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదైనాయి. 7 జిల్లాల్లో 41 డిగ్రీలు దాటింది, 41 డిగ్రీస్. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 41.7, నిర్మల్ జిల్లా సారంగపూర్లో 41.8, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 41.4, ఆదిలాబాద్ జిల్లా బేలలో 41.2, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 41.1, నల్గొండ జిల్లా గట్టుపల్లో 41.1 డిగ్రీలుగా నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్, జోగులాంబ, గద్వాల, మంచిర్యాల, నారాయణపేట్, నాగర్ కర్నూలు, మెదక్, వనపర్తిలో 40 డిగ్రీల పైన నమోదైంది. ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. దీని మీద రివ్యూ ఏది? వర్షం పడ్డది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 5.6 సెంటీమీటర్ల వాన పడ్డది. అదే జిల్లా వాంకిడిలో 4.5, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 3.7, జనగామ జిల్లా దేవరుప్పలలో 3.5, మంచిర్యాల జిల్లా తాండూరులో 2.6, జగిత్యాల జిల్లా బీర్పూర్లో 2.5 సెంటీమీటర్లు, ములుగు, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 1.6 సెంటీమీటర్ల నుంచి 2.4 సెంటీమీటర్ల మధ్య నమోదైంది. సో పగటిపూట చాలా జిల్లాల్లో వడగళ్ళు పడ్డాయి. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. ఎవడు ఆదుకోవాలా? గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఏది రివ్యూ ఏది? మీరు కబడ్డీలు, నోట్ల స్పూన్లు పెట్టుకొని ఊరుకు ఏదో గేమ్లు, ఇవన్నీ ఏంది? ఇది తమాషా. ఫస్ట్ ఇది చూడండి కదా. ఏం నష్టం ఏం లేదు. మీరు గేమ్లు ఆడక, మీరు రోజు జనాలతో ఆడేది ఫుట్బాలే. మీరు ఆల్రెడీ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ జనాలతో ఫుట్బాల్ ఆడుతున్నారు ఆల్రెడీ. మీరు మళ్ళీ కొత్తగా కబడ్డీలు లేకపోతే ఇంకో గేమ్స్ ఆడాల్సిన అవసరం లేదు. దానికి మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.